నాకు కూడా వెయ్యమ్మా. అవునా, నాకు కూడా వెయ్యి. నాకే వద్దు. ఏయ్ నిజంగా బాగుంది. ఇంకొంచెమే. అయిపోయినదమ్మగారు. అయిపోవడం ఏంటి? ఇప్పుడే కదా చేసావు. అయ్యో, ఇది నాన్ చేసింది కాదు. మరి మన డ్రైవర్ రాముల్ బాబాయ్ లేరు, ఆయన తినడానికి తీసుకొచ్చిన పచ్చడి. చీ 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 చీ. ఛీ! వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? ఏయ్! ఆ బాబాయ్ రోజు పచ్చడితోనే తింటారు. అందుకే ఈరోజు మన ఇంట్లో చేసిన కూర బాబాయ్కిచ్చి, మీరెలాగూ పచ్చడి కావాలని అడిగారు కాబట్టి ఆయన తినడానికి తీసుకొచ్చిన పచ్చడిని నేను మీకోసం తీసుకొచ్చాను. ఎంత పని చేసావే! ప్రియమత, నన్ను కొడతారేంటి? మీరిలా దాన్ని వెనకేసుకుని రాబట్టే అలాగా జనం తినే పచ్చడి మనకి పెట్టింది. నార్మల్ నార్మల్. ఎవరు అలగా జనం? నువ్వెక్కడికి వెళ్లాలన్నా నిన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొచ్చే మన డ్రైవర్ రాములు అలగావాడా? మనం ప్రశాంతంగా ఇంట్లో పడుకుంటే బయట కాపలా కాసే వాచ్మెన్ అలగావాడా? ఒక రకంగా మన జీవితాలన్నీ వాళ్ల మీదే ఆధారపడున్నాయి. వాళ్ళు లేకుండా అడుగు బయట పెట్టలేం. అలాంటిది వాళ్ళని అలగా వాళ్ళంటావా? ముందు మనుషుల్ని మనుషులుగా చూడడం నేర్చుకో. ఇంతకాలం వాళ్ళు మనకి సేవ చేస్తున్నా ఒక్కరోజు కూడా వాళ్ళు ఏం తింటున్నారు అని మనం వాళ్ళని అడిగిన పాపాన పోలేదు. అలాంటిది మన ఇంట్లో వండిన వంటల్ని వాళ్ళకి కూడా పెట్టి మన ఇంటి గౌరవాన్ని శ్రీలక్ష్మి పెంచింది. అలాంటి శ్రీలక్ష్మి మీద చేయి చేసుకుంటావా? మర్యాదగా శ్రీలక్ష్మికి క్షమాపణ చెప్పు, క్షమాపణ చెప్పు, క్షమాపణ చెప్పు. పెద్దయ్యా, అమ్మగారేదో కోపంలో చేసేసుకున్నారు. దానికి నానేం బాధపడట్లేదు. ఒగ్గేయండి పెద్దయ్యా. తినే దగ్గర నుంచి మధ్యలో లేవకూడదంటారు. కూకోండి పెద్దయ్యా. మావయ్య కూకోండి, సినిమావయ్య అందరూ కూకోండి. ప్రియమత, శ్రీలక్ష్మికి క్షమాపణ చెప్తావా? లేదంటే శ్రీలక్ష్మి చేతే నీ చెంప కూడా పగలగొట్టించమంటావా? వాట్?
వద్దు పెద్దయ్య. నువ్వు ఊరుకో ఒకే- శ్రీలక్ష్మి. ప్రియమద, క్షమాపణ చెప్పు. చెప్పు. సారీ సారీ సారీ. అమ్మగారు అమ్మగారు, ఏటి పెద్దయ్య మీరు? అమ్మగారు చూడండి ఎట్టా వెళ్ళిపోయారో. పోతే పోని, సంస్కారం లేని మనుషులు అంతకంటే ఏం చేయగలరు? అమ్మా శ్రీలక్ష్మి, మా ప్రియం వదని నేను క్రమశిక్షణతో పెంచలేకపోయాను. తన వల్ల ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రూపంలో బాధపడుతూనే ఉన్నావు. నిన్నిలా చూడలేకపోతున్నాను. నా కూతురు చేసిన తప్పుకి నన్ను కూడా క్షమించమ్మా. అయ్యో పెద్దయ్య, వాట్? అయ్యో నాన్నగారు, మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? ఆవిడ గారు నాకు అమ్మ లాంటివారు. మా అమ్మే నన్ను కొట్టిందనుకుంటాను. ఒగ్గేంటి పెద్దయ్య. నీ గొప్ప మనసుకి రెండు చేతులెత్తి దండం పెట్టాలనుందమ్మా. కానీ వయసులో చిన్నవాళ్లకి దండం పెడితే ఆయుష్ తగ్గుతుందంటారు. అందుకే ఆ పని చేయలేకపోతున్నాను. శ్రీలక్ష్మి, నువ్వు వెళ్ళి మొహం కడుక్కునరా అమ్మా. అట్టగే పెద్దయ్య. వెళ్ళు. మీరు కూర్చొని భోంచేయండి. కూర్చోండి, కూర్చో మధుసూదన్. కూర్చోండి. కూర్చోండి. ఛ, అనవసరంగా నా వల్ల పెద్దయ్య గారి చేత ప్రియంవద అమ్మగారు దెబ్బ కాచారు. అయినా ఆవిడికి నానంటే ఎందుకంత కోపం? నా నేడ్సేసినా ఎందుకంత సిరాకు పడతారు? అసలు ఆవిడికి నాకు ఏటి సంబంధం? ఉస్సే లక్ష్మి, మా నాన్నతో నన్ను కొట్టిస్తావా? నాతోనే సారీ చెప్పించుకుంటావా? చెప్తా. నేనంటే ఏంటో త్వరలోనే చూపిస్తా. శ్రీలక్ష్మికి క్షమాపణ చెప్తావా? లేదంటే శ్రీలక్ష్మి చేతే నీ చెంప కూడా పగలగొట్టించమంటావా?